నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర క్రషర్లోకి కత్తులతో చొరబడిన ముగ్గురు యువకులు అలజడి సృష్టించారు. దీంతో వారిని కృష్ణారెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ముగ్గురు యువకులలో ఇద్దరిని పట్టుకోగా ఒకరు పరారయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపితేనే దాడికి వచ్చామని వారు వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే పట్టుబడ్డ ఇద్దరు యువకులు రామిరెడ్డికి చెందిన మనుషులు కావడం విశేషం. మారణాయుధాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు యువకులని అదుపులోకి తీసుకున్నారు. ఇది ముమ్మాటికి ఎమ్మెల్యేపై హత్యాయత్నమే అంటున్నారు కృష్ణారెడ్డి అనుచరులు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర సోషల్ మీడియా నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నవరం పారికి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణ్ని అన్నవరం విలేజ్ శ్రావణ్ని పంపించాడు. అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోద్ని తీసుకొని మేము ఇద్దరం వచ్చాము. డ్రోన్తో విజువల్స్ అన్ని తీసాము. ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంలో ఎవరైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి, కత్తులతోనే నరకండి అని అన్నారు. అది నాకు తీసుకొని వచ్చేసాను.